నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోలవరం మార్చ్ 2027 పూర్తి చేస్తానన్నారు. మరి పోలవరం పూర్తయిద్దంటారా లేదంటారా? ఖచ్చితంగా పూర్తవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అక్కడ చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు. అది గుర్తుపెట్టుకుని మాట్లాడండి. చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడంటే చేసి తీరుతాడు. ఈవేళ హైదరాబాద్ ఈ రకమైన సుందరమైన నగరంగా, అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర అంతా ఇంత కాదు. అలాగే అన్ని విషయాల్లో కూడా ముందు చూపు గల నాయకుడు. ఇప్పుడున్న బతికున్న నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. ఫ్యూచర్ అంటే ముందు చూపు. 20 సంవత్సరాల తర్వాత ఈ నగరం ఎలా ఉండబోతుంది, ఈ ఏరియా ఎలా ఉండబోతుందని కలగంటాడో తెలియదు, అనుకుంటాడో తెలియదు. అద్భుతమైన ప్రగతిని సాధించే విధంగా ముందుకెళ్తాడు. కాబట్టి వేళ నారా చంద్రబాబు నాయుడు అయ్యాడు. ఓకే సార్, మీరు అంటున్నారు హైదరాబాద్ అని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారు. కానీ ఏపీలో భోగాపురం తీసుకోండి, విజయవాడ ఫ్లైఓవర్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, అవన్నీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇప్పుడు వస్తుంటే అన్ని మా జగన్ గారు ఓపెన్ చేశారు, మా జగన్ గారు తెచ్చారు అంటున్నారు. మరి ఎవరిని స్వాగతిస్తారంటారు? అంటే ఏమి చేయలేనోడు ఇలా చెప్పుకుంటే బాగుంటది కదా. ఇప్పుడు ఆయన పరిపాలన 5 సంవత్సరాలు ఉండగా ఎక్కువ పర్సెంట్ ఆయన ఇంటికే పరిమితం అయ్యాడు తప్ప ప్రజల్లో తిరిగింది ఏం లేదు. అలాగే చేస్తున్న కార్యక్రమాలు ఆయన ఏం చేశాడు? సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని వదిలేశాడు. అభివృద్ధిని వదిలేయడం అంటే బిడ్డల భవిష్యత్తును నాశనం చేయడం. అది తెలుసుకోక సంక్షేమం చేస్తే, సంక్షేమం ఇస్తే ప్రజల కాళ్ళ బానిసలుగా ఉంటారనే ఆలోచనకి వెళ్ళిపోయాడు తప్ప నిజంగా ఆయన అభివృద్ధి కోరుకోలేదు. కాబట్టి వేళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ స్థాయిలో 151 సీట్లు సంపాదించినా కూడా 11 సీట్లకు రావడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మా చంద్రబాబు నాయుడు గారిని పోల్చకండి. అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. కాబట్టి ఆయన్ని పోల్చి చంద్రబాబు నాయుడు గారిని అవమానించకండి. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడంటే చేసి తీరుతాడు. అతను విజన్ గల నాయకుడు. నేను ఒకప్పుడు ఒక డైలాగ్ చెప్పాను, ఆధునికాంధ్ర నిర్మాత, బలహీన వర్గాల అభ్యున్నతి విధాత, హైటెక్ విప్లవ సాధక, యువజన పథకర్త, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత, తెలుగుదేశం నేత శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాసి పెట్టుకో. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ని అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలంటే చంద్రబాబు నాయుడు గారే చేయగలరు. ఇది రాసి పెట్టుకో.